హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నివిషి ఫ్యాషన్. నేనైతే ఇక్కడ నెక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. క్యాన్వాస్లో ఏ మోడల్ నెక్ అయితే ఆ మోడల్ నెక్ కట్ చేసుకొని ఈ విధంగా నేనైతే ఐరన్ చేయలేదండి. చిన్న నెక్కే కాబట్టి చుట్టూ జాయింట్ చేసుకున్నాను. నెక్ వచ్చేసి 2.5 నెక్ విడ్త్ వచ్చేసి 2.5, డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను. సో చుట్టూ ఉన్న క్లాత్ మొత్తము క్యాన్వాస్కి ఈ విధంగా స్టిచ్ చేశానండి. ఇంకా మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలండి. మిడిల్ టక్స్ అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇప్పుడే కట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ కదలకోకుండా మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఇంకా మీకు ఎక్కడికి కదలదు అది. సో ఇంకా దాని మీదగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. క్యాన్వాస్ పక్కనే స్టిచ్ పడాలి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని టక్స్ ఇవ్వాలండి. టక్స్ కంపల్సరీగా ఇవ్వాలి. టక్స్ అనేది ఇస్తే మీకు నీట్గా తిరుగుతుంది షేప్ అనేది. క్యాన్వాస్ వేసుకుంటే షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది, దళసరిగా కూడా ఉంటుందండి. ఈ విధంగా క్లాత్ మొత్తము లోపలికి క్యాన్వాస్ లోపలికి వేసేసుకొని దానిపైనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ ఎలా టర్న్ అవుట్ అయింది అనేది మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. సో స్టిచ్చింగ్ అయ్యాక చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది నెక్ అయితే.